హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంక్ ప్రిపరేషన్లో మనం వచ్చి 60 ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అని చేయకుంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అని చేసుకోండి. సో మనకు వచ్చి 60 ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చి కాంబినేషన్ సమ్ అనేది. సో ఈ కాంబినేషన్ సమ్ అంటే ఏం లేదు, నార్మల్గా మనకు వచ్చి సమ్ ఆఫ్ ది ఇంటిజర్ వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ అనేది మళ్ళీ మనకు వచ్చి టార్గెట్ అనేది 7 అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 7ని మనం టార్గెట్ని మనం ఫైండ్ అవుట్ చేసేదానికి ఎన్ని వేస్‌లో మనం పాసిబుల్ అనేది అవుతుంది. ఇక్కడ ఉన్న ఇంటిజర్స్ యూజ్ చేసుకొని అనేది ఫైండ్ అవుట్ చేయడమే మనకు ఈ కాంబినేషన్ సమ్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్ ఇన్పుట్స్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాంబినేషన్స్ ఓకేనా. సో మనకు కాంబినేషన్‌లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3ని తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ మనకు టార్గెట్. సో నేను టార్గెట్ ఈక్వల్ టు 4ని తీసుకుంటున్నా ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో ఇప్పుడు మనకి దీని పాసిబిలిటీస్ అంటే మనకొచ్చేంటి ఇక్కడ మనం యూనిక్ కాంబినేషన్స్ అనేది మనం రిటర్న్ చేయాలి. ఓకేనా. సో యూనిక్ కాంబినేషన్‌లో మనకొచ్చేంటి ఎనీ ఆర్డర్‌లో మనం రిటర్న్ చేయొచ్చు మోస్ట్‌లీ. సో కాబట్టి యూనిక్ కాంబినేషన్ ఏమొస్తాయి 4 టార్గెట్ పాయింట్ చేసేందుకు 1, 1, 1, 1. సో ఇదొక పాసిబిలిటీ. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇంకొక పాసిబిలిటీ ఏముంది 1, 1, 2 అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇదొక పాసిబిలిటీ. లేదంటే మనకొచ్చేంటి 3, 1 అనేది యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఇదొక పాసిబిలిటీ. లేదంటే మనకొచ్చేంటి 2, 2 అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి పాసిబిలిటీస్ అనమాట. ఇదొచ్చి మనం ఒక లిస్ట్‌లో మనం రిటర్న్ అనేది చేయాలి. ఓకే. సో ఒక లిస్ట్‌లో మనం రిటర్న్ అనేది చేయాలి. లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? సో దీనికి నార్మల్‌గా మనం దీనికి ముందు సేమ్ లైక్ ప్రాబ్లమ్ అనేది ఒకటి సాల్వ్ చేసుంటాం. ఏమంటే కాయిన్ చేంజ్ అనేది. సో మీకు ఒకవేళ ఆ ప్రాబ్లమ్ గిన ఐడియా లేకపోతే ఒకసారి రెఫర్ చేసుకుంటారని మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఎందుకంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మనకొచ్చేటి సమ్ కన్‌ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో నార్మల్‌గా మీకొచ్చేంటంటే కొంచెం క్లియర్‌గా ఐడియా రావడం కోసం మీరు కాయిన్ చేంజ్ అనే క్వెషన్‌ని ఒకసారి రెఫర్ చేసుకుంటూ వస్తే మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. నార్మల్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది మనం 2 వేస్‌లో మనం సాల్వ్ అనేది చేయొచ్చు. ఓకే. ఒకటొచ్చి డీపీ అప్రోచ్. ఇంకోటి బ్యాక్ ట్రాకింగ్. సో నార్మల్‌గా లార్జ్ ఇన్‌పుట్స్ ఉన్నప్పుడు మోస్ట్‌లీ డీపీ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. మనకి స్మాల్ ఇన్‌పుట్స్ ఓకేనా ఉన్నప్పుడు బ్యాక్ ట్రాకింగ్ అనేది మనకి బెస్ట్ చాయిస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నార్మల్‌గా ఇది మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ క్వెషన్ కాబట్టి ఫస్ట్ నేను డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. బట్ సమ్ ప్లేసెస్‌లో మోస్ట్‌లీ బ్యాక్ ట్రాకింగ్ అనేది యూజ్ చేసుంటారు. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసుకుంటూ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. బట్ నా యొక్క అప్రోచ్ ఇక్కడ నార్మల్‌గా ప్రెజెంట్ వచ్చి కొంచెం లెస్ టైమ్ కాంప్లెక్స్‌తో సాల్వ్ అయినా డీపీ అప్రోచ్ అనేదే బెస్ట్ అని చెప్తాను. ఓకే. ఓకే. కాబట్టి మీరు బోత్ వే అనేది నేర్చుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లో మనకి ఏ విధంగా అడుగుతారని మనకంత క్లియర్. బట్ మనకు సమ్ టైమ్స్ డీపీ అప్రోచ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయమనొచ్చు. సమ్ టైమ్స్ బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయమనొచ్చు. సో కాబట్టి మనం బోత్ వేస్‌లోనూ మనం సాల్వ్ అనేది చేద్దాం. సో ఈ వీడియోలో మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని సాల్వ్ అనేది చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకి సేమ్ యాస్ ఇస్‌గా ఓకే. సో మనకిచ్చిన ఇన్‌పుట్స్ ప్రకారంగా మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ఇన్‌పుట్ కాంబినేషన్స్ ఓకేనా. కాంబినేషన్స్ అనేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3 అనేది తీసుకుంటున్నా. టార్గెట్. టార్గెట్ అనేది 4 అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి సేమ్ అంటే కాయిన్ చేంజ్‌లో మనం ఏ విధంగా సాల్వ్ చేసినామో అదే విధంగా మనం ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఇదొచ్చి ఇనిషియల్‌గా 0 ఇండెక్స్. మనం అరే అనేది ఎలా క్రియేట్ చేసుకుంటామనుకుంటే టార్గెట్ ప్లస్ 1 సైజ్‌తో మనం క్రియేట్ చేసుకుంటాం. సో కాబట్టి 0 అయింది. నెక్స్ట్ 1 ఇండెక్స్, నెక్స్ట్ 2, 3, 4 ఓకే. సో నార్మల్‌గా 0, 1, 2, 3, 4 ఓకేనా. సో మనం 4 ఇండెక్స్ సైజ్‌తో మనం ఒక అరే క్రియేట్ చేసుకున్నాం. బట్ ఈ అరే అనేది ఏ టైప్‌లో ఉంటుందంటే ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్ అరే. సో ఇది ఏ టైప్‌లో ఉంటుందంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్. సో ఎందుకంటే మనం రిటర్న్ చేయాల్సింది లిస్ట్ ఆఫ్ లిస్ట్ కాబట్టి ఈ అరే అనేది కూడా లిస్ట్ ఆఫ్ లిస్ట్‌తో మనం క్రియేట్ అనేది చేసుకుంటున్నాం. సో ఇనిషియల్‌గా సేమ్ మనకి 0 ఇండెక్స్‌లో మనం ఒక ఎంప్టీ లిస్ట్ ఆఫ్ లిస్ట్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి 0 ఇండెక్స్‌లో నేనే ఎంప్టీ లిస్ట్ ఆఫ్ లిస్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటున్నాను. ఓకే. సో ఎందుకంటే మనకి ఇక్కడ నల్ కాకూడదు కాబట్టి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇటరేట్ అనేది చేస్తున్నా. సో ఇటరేట్ అనేది మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ మనం కాంబినేషన్స్ అనేది తీసుకుంటాం.
సో, ఫర్ లూప్ మనకొచ్చేంటి కాంబినేషన్స్ ఏమున్నాయి? సో, మనకొచ్చేంటి 1, 2, 3 ఉంది. సో, కాబట్టి మనకొచ్చేంటి కాంబినేషన్‌లో మనకు 1, 2, 3 అనేది వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ఫర్ లూప్‌లో మనకొచ్చేంటి మన టార్గెట్ అనేది తీసుకుంటాం. సో, టార్గెట్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో, మనకొచ్చేంటి ఈ యొక్క కాంబినేషన్‌లో వచ్చే నంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేంటి నంబర్ నుంచి మనకొచ్చేంటి అప్ టు మనకొచ్చేంటి 4 వరకు మనకు వెళ్తుంది. ఓకేనా. సో, ఎందుకంటే మనకిక్కడ 4 వరకు తీసుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే సైజ్. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామనేది మనం క్లియర్‌గానే చూద్దాం. సో, నార్మల్‌గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? నంబర్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేంటి మనం ఇక్కడ కండిషన్ నార్మల్‌గా దీని ముందు కండిషన్ చెక్ చేసుకుంటాం. ఓకేనా. సో, కాబట్టి ఆ కండిషన్స్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నంబర్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో, మన యొక్క నంబర్ అనేది మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకుంటే మనకి కాయిన్స్ అనేది మనకొచ్చేంటి ఒకటి మనకొచ్చేంటి దీనికంటే మనకొచ్చేంటి స్మాల్ అనే ఉండాలి. ఓకే. లేదంటే ఈక్వల్ అనే ఉండొచ్చు. ఓకేనా. సో, అలా ఉన్నప్పుడే తీసుకుంటాం. బట్ మనకొచ్చేంటి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి కాంబినేషన్ అనేది మనం ఎక్కడైతే నుంచో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకు కండిషన్స్ ఏవి చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే. ఫస్ట్ మనకొచ్చేంటి 1 అనేది వస్తుంది. ఓకే. సో, 1 అనేది వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నంబర్ అనేది కూడా మనం వచ్చేంటి 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి 1 అనేది వచ్చింది. ఫస్ట్ నాకొచ్చేంటి ఐ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ అనేది 1 ఓకేనా. సో, ఈ నంబర్ అనేది 1 అనేది వచ్చింది కాబట్టి నేను వచ్చేంటి ఇక్కడ 1 అనేది సేమ్ ఇక్కడ 1 మైనస్ ఓకేనా. సో, మనకొచ్చేంటి 1 మైనస్ నంబర్ అనేది చేస్తున్నాం. సో, 1 మైనస్ నంబర్ చేస్తే నాకేమవుతుంది 0 అనేది వస్తుంది. సో, డీపీ ఆఫ్ 0 నుంచి నేను తీసుకున్నాను. డీపీ ఆఫ్ 0లో మనకేముంది ఓన్లీ ఒక ఎంప్టీ లిస్ట్ ఆఫ్ లిస్ట్ అనేది. సో, మనం ఈ లిస్ట్‌ని ఇటరేట్ చేసి మనం వచ్చి దాని లోపల ఉన్న లిస్ట్‌ని తీసుకుంటాం. సో, మనం లోపల ఉన్న లిస్ట్ అంటే మనం ఇక్కడ ఒక లిస్ట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం. సో, ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, లిస్ట్ అనేది ఎందుకంటే డీపీ అంటే ఇక్కడొచ్చిన డీపీ ఆఫ్ 1 అంటే 1 మైనస్ n అనేది మనకి నల్ కాకుంటే మనం వచ్చేంటి ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో, వన్స్ మనం లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనకొచ్చేంటి సేమ్ ఇందులో ఉన్న లిస్ట్‌ని తీసుకొస్తాం. సో, ఇందులో మనకొచ్చేంటి ఎంప్టీ లిస్ట్ అనేది ఉంది. సో, ఈ ఎంప్టీ లిస్ట్‌లో మనం వచ్చేంటి ఈ యొక్క 1ని మనం యాడ్ అనేది చేస్తాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి ఎంప్టీ లిస్ట్‌లో మనం ఏం చేస్తాం? ఈ యొక్క మనకి n అనేది మనకి సో, n అనేది ఏముంటుందో ఆ nని యాడ్ చేస్తాం. 1 అంటే మనకొచ్చేంటి ఇక్కడ n అనేది. సో, nని మనం యాడ్ చేస్తాం. సో, కాబట్టి నేనొచ్చేంటి ఎంప్టీ లిస్ట్ తీసుకొని దీంట్లో మనకు n అనేది ఏమి 1 కదా! సో, 1ని యాడ్ చేస్తున్నాం. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి ఈ ఇక్కడ మనకి సెకండ్ లూప్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది. సెకండ్ లూప్ ఇంక్రిమెంట్ అవుతూ పోయినప్పుడు మనకొచ్చి 2 ప్లేస్‌కొస్తుంది. 2 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 2 మైనస్ n అంటే మనకొచ్చేంటి n ఎంత? n అనేది ఇనిషియల్‌గా మనకొచ్చేంటి 1 కదా! సో, 2 మైనస్ 1 అనేది ఏమవుతుంది? 1 అనేది అవుతుంది. 1 అని ఇండెక్స్ ప్లేస్‌లో మనకొచ్చేమంటే సేమ్ ఇది 1 అనే ఇండెక్స్ కదా! సో, ఈ 1 అనే ఇండెక్స్ ప్లేస్‌లో మనకి ఎంప్టీ అంటే నల్ ఉందా అంటే లేదు. సో, కాబట్టి దీంట్లో ఉన్న లిస్ట్‌ని మనం తీసుకొస్తాం. ఓకేనా. సో, ఫస్ట్ ఇక్కడ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసి దీంట్లో ఉన్న ఆల్ లిస్ట్‌ని ఓకేనా. సో, మనకొచ్చేంటి ఓన్లీ 1 లిస్ట్ ఆఫ్ లిస్ట్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క 1ని తీసుకొచ్చి దీంట్లో మళ్ళీ మనం వచ్చేంటి నంబర్‌ని యాడ్ చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేటి 1, 1 అనేది యాడ్ అయింది. సేమ్ మళ్ళీ ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం. మళ్ళీ ఇంక్రిమెంట్ చేసినప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి 3 మైనస్ n. 3 మైనస్ n అంటే 2. 2 మనకొచ్చేంటి ఆల్రెడీ ఎంప్టీ అంటే నల్ కాదు కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేంటి ఇక్కడ ఈ 2 ఇండెక్స్‌లో ఉన్న లిస్ట్‌ని మనం ఇటరేట్ అనేది చేసి మనం వచ్చి దీంట్లో మనం వచ్చేంటి సేమ్ n యాడ్ చేస్తాం. ఎవ్రీ లిస్ట్ ఆఫ్ లిస్ట్‌లోను. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం 1, 1 అనేది ఉంది. దీంట్లో నేనొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేంటి ఇంకొక 1 అనేది యాడ్ చేస్తాం. సేమ్ మళ్ళీ ఇక్కడ 4 ప్లేస్‌కొస్తుంది. సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేంటి 4 మైనస్ n చేస్తే మనకొచ్చేంటి 3. సేమ్ దీంట్లో ఉన్న లిస్ట్‌ని తీసుకొచ్చి 1, 1, 1 దీంట్లో మళ్ళీ మనం వచ్చేంటి nని యాడ్ చేస్తాం. ఓకే. సో, మనకొచ్చేంటి ఫస్ట్ n అనేది మనకొచ్చేంటి 1 ప్లేస్‌లో ఉన్నప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది. సేమ్ n అనేది 2 ప్లేస్‌కి తీసుకొస్తాం. సో, n అనేది 2 ప్లేస్‌కి తీసుకొచ్చినప్పుడు మనం స్టార్టింగ్ కూడా మనం వచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే 2 నుంచే స్టార్ట్ చేస్తాం. ఓకే. 2 నుంచే స్టార్ట్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటి n ఓకేనా. సో, మనకొచ్చేవంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనం చెక్ చేస్తాం. 2 మైనస్ 2 ఓకేనా. సో, ఏమవుతుంది మనకొచ్చేంటి 2 మైనస్ n అంటే మనకొచ్చేవంటి 0 అవుతుంది. సో, 0 ఇండెక్స్‌లో మనకేముంది? ఒక ఎంప్టీ లిస్ట్ అనేది. సో, ఎంప్టీ లిస్ట్‌ని తీసుకొచ్చి మనం వచ్చేవంటి ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో, దీంట్లో మనం వచ్చేవంటి nని యాడ్ చేస్తాం. n అంటే మనకి 2 ఓకే. సో, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి ఇక్కడ మనకి నెక్స్ట్ చెక్ చేసేదానికి ఏం లేదు కాబట్టి మనకొచ్చేంటి నెక్స్ట్ ఇక్కడికెళ్తాం. 3 ప్లేస్‌కెళ్ళినప్పుడు మనకొచ్చేవంటి 3 మైనస్ n అంటే మనకొచ్చేంటి 3 మైనస్ 2. 3 మైనస్ 2 చేస్తే ఏమొస్తుంది? 1 ప్లేస్‌కెళ్తుంది. ఓకేనా. సో, 1 ప్లేస్‌లో మనకొచ్చేంటి 1ని తీసుకొచ్చి మనం వచ్చేవంటి
ఇక 1 అనేది ఉంది కాబట్టి 1 ప్లేస్‌లో 1 తీసుకొచ్చి మనం వచ్చేంటి n అంటే 2ని యాడ్ చేస్తాం. ఓకే. సో, మనకొచ్చేంటి ఈ పాసిబిలిటీ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్‌గా 4 ప్లేస్‌కెళ్తున్నాం. సో, 4 ప్లేస్‌కెళ్ళినప్పుడు మనకొచ్చేంటి 4 మైనస్ n అంటే మనకెంత 2 ఓకేనా. సో, 2 లిస్ట్‌లో మనకేమున్నాయి 2 లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి. సో, కాబట్టి బోత్ లిస్ట్‌ని తీసుకొచ్చి మనం వచ్చేంటి 1, 1 ఓకేనా. సో, 1, 1 నెక్స్ట్ దీంట్లో n అనేది యాడ్ చేస్తాం 2. సేమ్ ఇంకో 2 ఉంది. దీన్ని తీసుకొచ్చి మనం వచ్చేంటి 2, 2 అనేది యాడ్ చేస్తాం. ఓకే. సో, మనకొచ్చేంటి సేమ్ 2, 2 అనేది. అంటే మళ్ళీ మనకొచ్చేంటి ఓకే. 3 ఓకే. ఓకే. మనకొచ్చేంటి 2 అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనకొచ్చేంటి n అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకొచ్చేంటి 3 ప్లేస్‌కెళ్ళింది. ఓకేనా. సో, n అనేది 3 ప్లేస్‌కెళ్ళినప్పుడు మనకి మళ్ళీ 3 నుంచే మనం స్టార్ట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మనకి ఎక్కడైతే n ఉంటుందో ఆ ప్లేస్ నుంచే మనం వచ్చేంటి స్టార్ట్ అనేది చేస్తున్నాం. సో, మళ్ళీ మనకి 3 ప్లేస్‌కెళ్ళినప్పుడు మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం చెక్ చేస్తున్నాం. సేమ్ యాజ్ టీజ్‌గా చెక్ చేసినప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ సేమ్ 3 - 3 ఓకే. సో, అంటే 3 - n అంటే 3 0. 0 ఇండెక్స్ నుంచి మనం తీసుకొచ్చి మనం వచ్చేంటి 3ని మాత్రం nని యాడ్ చేసుకుంటాం. ఓకే. సో, మనకి మళ్ళీ ఏం పాసిబిలిటీ లేదు కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ చేసినప్పుడు మనకి సేమ్ యాజ్ ఇస్‌గా 4 - n అంటే 4 - 3 ఎంత 1 ఓకేనా. సో, 1 ఇండెక్స్‌లో మనకేముంది? ఓకేనా. 1 అనేది మాత్రమే ఉంది. సో, కాబట్టి ఈ 1ని తీసుకొచ్చి మనం వచ్చేంటి దీనికి మనం వచ్చేంటి 3ని యాడ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి సేమ్ మనకి ఆల్ నంబర్స్ అనేది కంప్లీట్ అంటే మనకి కాంబినేషన్స్‌లో ఉన్న నంబర్స్ అన్నీ కంప్లీట్ అనేది అయిపోయింది. సో, మనకి ఇక్కడ టార్గెట్ వరకు మనం సాల్వ్ అనేది చేయాలి. సో, ఇప్పుడు మనకి ఫైనల్‌గా మనకు చూసినట్లయితే మనకి మన యొక్క టార్గెట్ అంటే 4 ఇండెక్స్‌లో మనకి కాంబినేషన్స్ అనేవి ఏమున్నాయి? ఓకేనా. సో, 4 ఇండెక్స్‌లో మనకొచ్చేటి 1, 1, 1, 1 అనేది ఉంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేటి 1, 1, 2 అనేది ఉంది. నెక్స్ట్ 2, 2 అనేది ఉంది. నెక్స్ట్ మనకొచ్చేటి 1, 3 అనేది ఉంది. సో, మనం రిటర్న్ చేయాల్సిన అవుట్‌పుట్ ఏమనేది చూద్దాం ఒకసారి. సో, మనకు రిటర్న్ చేయాల్సిన అవుట్‌పుట్ మనకొచ్చిన కాంబినేషన్స్ అంటే మన యొక్క టార్గెట్ ఇండెక్స్‌లో మనకున్న కాంబినేషన్స్ సేమ్ యాజ్ టీజ్‌గా ఉన్నాయి. సో, కాబట్టి మనం వచ్చేంటి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి డీపీ ఆఫ్ మన యొక్క టార్గెట్‌ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సో, టార్గెట్‌లో మనకొచ్చేంటి లిస్ట్ ఆఫ్ లిస్ట్స్ అనేవి ఉంటాయి. సో, కాబట్టి మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే జస్ట్ కొంచెం సింపులే బట్ ఏమంటే కొంచెం అండర్‌స్టాండ్ చేసుకునేదానికి మీరు జస్ట్ కొంచెం థింక్ అనేది చేస్తే చాలు. మీకు దీనికోసం మీరొచ్చేంటే కాయిన్ చేంజ్ అనే ఒక ప్రాబ్లమ్‌ని ఒకసారి రెఫర్ చేసుకుంటూ వస్తే ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా ఐడియా అనేది ఉంటుంది. ఓకే. బట్ మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా ఈ 1 కాంబినేషన్స్ అనేది మోస్ట్‌లీ మనకి ఈ యొక్క ప్రోగ్రామ్‌లో ఇవ్వరు కాబట్టి బట్ మీకు 1 కాంబినేషన్ ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్‌లో మనకి ఎలా అడుగుతారని మనకు తెలీదు కాబట్టి నేను ఇక్కడ 1 కాంబినేషన్ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. బట్ మనకొచ్చేంటి నార్మల్‌గా మన యొక్క లీడ్ కోడ్‌లో మనకొచ్చేంటి 2-40 వరకు మాత్రమే కండిషన్ అనమాట. 1 అనేది మనకి రాదనమాట ఈ కాంబినేషన్‌లో. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి ఇక్కడ ఇంకొకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ కోసం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి 2, 3, 6, 7 అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో, 2, 3, 6, 7 సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి టార్గెట్. టార్గెట్ ఈక్వల్ టు మనకొచ్చేంటి 7 ఓకే. సో, సేమ్ ఇప్పుడు మనకొచ్చేంటి 7 సైజ్ అంటే 7 అంటే మనకి 8 సైజు. 7 సైజ్‌తో ఒక లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి డీపీ ఓకే. సో, మనకొచ్చేంటి ఇనిషియల్‌గా 0. 0లో మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి ఎంప్టీ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, మనకొచ్చేంటి 1, 2, 3, 4, 5, 6 ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చేంటి ఎక్స్‌ప్లనేషన్ ఫస్ట్ మనకొచ్చేంటి 2 నుంచి తీసుకొస్తాం. సో, కాబట్టి మనం 1ని ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం 2 నుంచే స్టార్ట్ అనేది చేస్తాం. సో, 2 నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా 2 - 2 ఏముంది 0. సో, 0 అనేది అవుతుంది కాబట్టి మనకొచ్చేంటి 0 ఇండెక్స్ నుంచి మనం వచ్చేంటి ఎంప్టీ లిస్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ నార్మల్‌గా ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసేస్తాం ఫస్ట్. సో, ఈ లిస్ట్ లోపల మనం వచ్చేంటి ఒక ఎంప్టీ లిస్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ 0 ఇండెక్స్‌లో ఉన్న దీంట్లో మనం వచ్చేంటి మన యొక్క nని యాడ్ చేస్తాం. n అనేది 2 కాబట్టి. సేమ్ మళ్ళీ 3 ప్లేస్‌కొస్తుంది. 3 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకొచ్చేంటి సేమ్ చెక్ చేస్తాం. అంటే మనకొచ్చేంటి 3 - 2 ఏమవుతుంది 1. 1 ఇండెక్స్ మనకొచ్చేంటి నల్ అనేది ఉంది. సో, మనకొచ్చి దీనిలో మనం ఏం మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో, కాబట్టి మళ్ళీ మనకొచ్చేంటి 4 ఇండెక్స్‌కెళ్తాం. 4 ఇండెక్స్‌కెళ్ళినప్పుడు మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా 4 - 2. సో, 4 - 2 చేసినప్పుడు మనకొచ్చేంటి ఆల్రెడీ 2లో మనకుంది కాబట్టి ఒక లిస్ట్ అనేది యాడ్ చేస్తాం. సో, ఇందులో మనకు ఆల్రెడీ ఉన్న 2ని తీసుకొచ్చి దీంట్లో మనం వచ్చేంటి 2ని మన యొక్క nని యాడ్ చేస్తాం.
సేమ్ మళ్ళీ 5 ప్లేస్‌కెళ్తాం. 5 ప్లేస్‌కెళ్ళినప్పుడు మనకొచ్చేంటి ఏమొస్తుంది? 5 - 2 ఎంత? 3. 3లో మనకు నల్ అనేది ఉంది కాబట్టి దీన్ని మనం ఏం మోడిఫై చేయం. మళ్ళీ 6 ప్లేస్‌కెళ్తాం. ఓకేనా? 6 ప్లేస్‌కెళ్ళినప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా 6 - 2. 6 - 2 ఏమంటే 4. 4లో మనకు ఆల్రెడీ 2 ఉంది కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇక్కడ ఒక లిస్ట్‌ని క్రియేట్ చేస్తాం. సో, దీంట్లో 2, 2 సేమ్ యాజ్ టీజ్‌గా యాడ్ చేసుకొని మళ్ళీ అన్నీ యాడ్ చేస్తాం. ఓకే. మళ్ళీ 7 ప్లేస్‌కెళ్తాం. 7 ప్లేస్‌కెళ్ళినప్పుడు మనకొచ్చి ఏమొస్తుంది? 7. 7 అంటే 7 - 2 5. ఓకేనా? 5లో మనకేమైనా ఉన్నాయంటే నో. సో, కాబట్టి దీంట్లో మనం ఏం మోడిఫికేషన్ అనేది చేయం. సేమ్ యాజ్ టీజ్‌గా మళ్ళీ 3ని తీసుకుంటాం. 3 ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో, మళ్ళీ 3 ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకి 3 - 3 0. అంటే 0 ఇండెక్స్‌లో మనకి ఉన్నాయి కాబట్టి సో, ఇక్కడ ఒక 3 లిస్ట్ అనేది మనం అంటే 0ని అంటే ఎంప్టీ లిస్ట్‌ని తీసుకొచ్చి ఇయన్నీ యాడ్ చేసుకుంటాం. సేమ్ మళ్ళీ మనకి 4 ప్లేస్‌కొచ్చినప్పుడు 4 - 3 ఎంత? 1. సో, 1లో మనకి నల్ అనేది ఉంది కాబట్టి మనం ఏం మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5 - 3. 5 - 3 చేస్తే మనకి 2. సో, 2లో ఉంది కాబట్టి మనం వచ్చుంటే సేమ్ ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసి సేమ్ యాజ్ టీజ్‌గా 2, ఇందులో మనం ఎన్ని యాడ్ చేస్తే 3 అనేది వస్తుంది. నెక్స్ట్ 6 ప్లేస్‌కొస్తుంది. 6లో మనకొచ్చేంటి 6 - 3 ఏమవుతుంది? 3. 3లో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి మనకొచ్చేంటి దీంట్లో ఉన్న 3ని తీసుకొచ్చి మనకొచ్చేంటి ఇంకొక 3ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ 7 ప్లేస్‌కొస్తుంది. 7 - 3. 7 - 3 చేస్తే ఏమొస్తుంది మనకి? ఓకే. 4 అనేది వస్తుంది. సో, 4లో మనకేమైనా ఉన్నాయంటే ఉన్నాయి. సో, కాబట్టి మనకొచ్చేవుంటే సేమ్ మనకొచ్చేవుంటే 2, 2 ఇక్కడ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని 2, 2, 3 అనేది తీసుకుంటుంది. ఒక లిస్ట్‌లో. సో, మనకి 3, 4, 5, 6, 7 అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ 6, 6 తీసుకొస్తాం. 6ని 6 ప్లేస్ నుంచే స్టార్ట్ చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేవుంటే 6 అనేది సేమ్ యాజ్ టీజ్‌గా మనం యాడ్ అనేది చేసుకుంటున్నాం. ఓకేనా? 0 ఇండెక్స్ కాబట్టి. నెక్స్ట్ మనకొచ్చేంటి 7 ప్లేస్‌కొచ్చినప్పుడు 7 - 6 ఎంత? 1. 1లో మనకేం లేదు కాబట్టి దీన్ని మనం యాడ్ అనేది చేయం. నెక్స్ట్ 7 అనేది వస్తుంది. 7 - 7 ఎంత? 0. సో, కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా 0లో నుంచి ఎంప్టీ లిస్ట్ తీసుకొచ్చి యాడ్ చేసుకుంటాం. సో, మనకి ఫైనల్‌గా ఇక్కడున్న ఎలిమెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. సో, ఇక్కడ మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. సో, కాబట్టి మనకి ఫైనల్‌గా మనకొచ్చేంటి ఇక్కడ మనకి క్లియర్ చూసినట్లయితే మనకి దీంట్లో ఏమున్నాయి? ఓకేనా? సో, మనకొచ్చేంటి 2, 2, 3 అనేది ఒక లిస్ట్ ప్లస్ మనకొచ్చేంటి 7 అనేది ఒక లిస్ట్. సో, దీన్ని మనం రిటర్న్ అనేది చేస్తున్నాం. సో, మనకి సేమ్ మన యొక్క క్వెషన్ చూసినట్లయితే మనకొచ్చేది 2, 2, 3 7. సో, సేమ్ కాంబినేషన్ అనేది మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ ఇది మనకొచ్చేంటి జస్ట్ మనకొచ్చేంటి లిస్ట్ అనేది కొంచెం మీకు యూజ్ చేయడం ఐడియా ఉంటే మీకు ఈజీగా ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం వచ్చేంటి కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో, దీనికోసం మనం వచ్చేంటి మన యొక్క లీడ్ కోడ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో, మనకొచ్చేంటి ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి మనకు సేమ్ యాజ్ టీజ్‌గా మనకిక్కడ లిస్ట్ ఇంటిజర్ అనేది మనం రిటర్న్ చేయాలి కాబట్టి సేమ్ నేనొచ్చేంటి ఒక లిస్ట్ ఇంటిజర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో, కాబట్టి సేమ్ మనకొచ్చేంటి లిస్ట్ ఇంటిజర్ టైప్‌లో మనకొచ్చేంటి నేను ఇక్కడ చేయమంటే ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో, దీని మనకొచ్చేంటి డీపీ అరే అనేది అనుకుందాం. సో, మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి న్యూ అరే లిస్ట్. ఈఆర్ఆర్‌వై ఓకే. ఈఆర్ఆర్‌ఏవై ఎస్‌టి. సో, మనకొచ్చేంటి న్యూ అరే లిస్ట్. సేమ్ దీని సైజ్ వచ్చి మనం ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. మనకొచ్చేంటి టార్గెట్ +1 సైజ్‌తో మనం క్రియేట్ చేసుకుంటాం. సో, టార్గెట్ +1 ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఒక లిస్ట్ సైజ్‌తో మనం ఒక డీపీ అరేని క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా మనం క్లియర్‌గా డయాగ్రమాటికల్‌గా చెప్పిన దాని ప్రకారం మనం ఇనిషియల్ 0 ఇండెక్స్‌లో మనం వచ్చుంటే మనమే ఒక లిస్ట్ అనేది ఎంప్టీ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో, మనం లిస్ట్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే మనకి డీపీ ఆఫ్ 0 ఇండెక్స్‌లో మనం వచ్చుంటే ఫస్ట్ ఒక న్యూ అరే లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. సో, మనకు ఈ న్యూ అరే లిస్ట్‌ని మనం క్రియేట్ చేసిన దాంట్లో మనం వచ్చేటి ఇంకొక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు న్యూ అరే లిస్ట్ అనేది మనకు కావాలంటే మనం ఎక్కడి నుంచి గెట్ చేస్తాం? డీపీ ఆఫ్ 0లో మనకొచ్చి ఏముంటుంది? ఆ న్యూ అరే లిస్ట్ అనేది ఉంటుంది. సో, దీంట్లో మనం వచ్చి యాడ్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే న్యూ అరే లిస్ట్ అనేది చేస్తాం. సో, ఇది మనకి ఎలా క్రియేట్ అవుతుందంటే మనకి సేమ్ మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ మనకి సంథింగ్ లిస్ట్ అనేది ఉంది. సో, ఇందులో మనకొచ్చేంటి 0 ఇండెక్స్‌లో మనకొచ్చేంటి ఫస్ట్ నల్ అనేది ఉంటుంది. సో, ఇందులో మనం వచ్చేంటి ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం ఎంప్టీ లిస్ట్. సో, మళ్ళీ ఈ లిస్ట్‌ని గెట్ చేసి దీని లోపల మనం వచ్చేంటి ఇంకొక లిస్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. సేమ్ అక్కడ మనం చేసింది అదే కోడింగ్ ప్రకారంగా ఓకే.
ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ నేను ఫస్ట్ చెప్పినట్టు మనకొచ్చేంటి కాంబినేషన్‌ని మనం ఇటరేట్ అనేది చేస్తాం కాబట్టి సేమ్ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ మనకొచ్చేంటి ఇంట్ ఓకేనా? సో, మనకొచ్చేంటి డైరెక్ట్‌గా మనం నంబర్ అని తీసుకొని మనకొచ్చేంటి క్యాండిడేట్స్‌ని మనం పేస్ట్ అనేది చేసేద్దాం. ఓకే. సో, నెక్స్ట్ ఫర్ లూప్ అనేది మనకొచ్చేంటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే ఇంట్ ఐ ఈక్వల్ టు ఓకేనా? సో, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అంటే నంబర్ నుంచే స్టార్ట్ చేస్తాను. సో, మనకొచ్చేంటి కండిషన్స్ అన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్ నంబర్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేంటి టార్గెట్. సో, మనకిది నార్మల్‌గా మనొచ్చేంటి మన డీపీఆర్‌ఐని మనం ఇచ్చేస్తున్నాం. కాబట్టి మనకొచ్చేంటి లెస్ దెన్ ఈక్వల్ టు టార్గెట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ మనకొచ్చేంటి ఐని ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి మనకి? నేనిక్కడ క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేమంటే ఓకే. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ మనకి 2 అనేది వచ్చింది. ఓకేనా? ఓకే. 2 అనేది వచ్చింది. ఓకే. మనకుంది. ఓకే. నో ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది వచ్చింది. 3 ప్లేస్‌కొచ్చినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్‌లో 3 మైనస్ 2 చేసినప్పుడు మనకు 1 అనేది వస్తుంది. 1 ప్లేస్‌లో మనకొచ్చేంటి నల్ అనేది ఉండిందనుకో మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేంటి సేమ్ లైక్ ఇప్పుడు మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి మనకి ఇప్పుడు ఒక కండిషన్ అనేది రాసుకుంటాం. ఇఫ్ డీపీ ఆఫ్ ఓకేనా? సో, ఇక్కడ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి మనం దేన్ని చెక్ చేస్తాం? ఇది మనకొచ్చేంటి ఐ అనేది అవుతుంది. ఇక్కడొచ్చేదేమంటే నంబర్ అనేది అవుతుంది. అంటే మనం వచ్చేంటి ఏం చెక్ చేయాలి ఇక్కడ నార్మల్‌గా మనకి? ఓకేనా? అంటే మనకి ఐ మైనస్ నంబర్ అనేది చేస్తాం ఇక్కడ. అంతే కదా! ఐ మైనస్ నంబర్. సేమ్ లైక్ మనకొచ్చేంటి ఇక్కడ మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నాం. సో, మనకొచ్చేంటి ఐ మైనస్ నంబర్. సో, ఐ మైనస్ నంబర్ చేసినప్పుడు మనకొచ్చేమంటే నాట్ ఈక్వల్ టు నల్ రావాలి. సో, మనకొచ్చేంటి ఒకవేళ నల్ అనేది ఉంటే మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఎప్పుడైతే మనకొచ్చేంటి నాట్ ఈక్వల్ టు నల్ వస్తుందో ఓకేనా? సో, అప్పుడు మనం ఏం చేస్తాం? సో, మన యొక్క లిస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనకొచ్చేంటి 6 అనేది వచ్చినప్పుడు మనకొచ్చేంటి మనకి ఈ యొక్క 6 మైనస్ ఓకే. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. 6 మైనస్ ఇక్కడ 6 ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి దీన్ని మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు ఎక్స్‌ప్లనేషన్ క్లియర్‌గా ఉంటుంది. ఓకే. మనకొచ్చేంటి సేమ్ సైజ్‌తో ఓకే. ఇక్కడ మనకి ఇన్‌పుట్స్ అనేది సేమ్ తీసుకుంటున్నా. 2, 3, 6, 7 ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి 7 టార్గెట్ ఓకే. 0, 1, 2, 3, 4, 5, 6, 7 సో, ఇప్పుడు మనకొచ్చేంటి 2 ప్లేస్ నుంచే స్టార్ట్ చేస్తాం. సేమ్ మనకి 2 మైనస్ ఏమొస్తుంది? 2 మైనస్ 1 సారీ మనకి 2 అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకొచ్చి 0 అనేది వస్తుంది. కాబట్టి 2 అనేది వచ్చేస్తుంది. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి 3 ప్లేస్‌కెళ్ళినప్పుడు మనకొచ్చేంటి సేమ్ 3 మైనస్ 2 ఎంత? 1 ఓకేనా. సో, మనకొచ్చేంటి 1 ప్లేస్‌లో మనకేమైనా ఉంటే లేదు. సో, కాబట్టి మనం ఇంక దీన్ని మోడిఫై అనేది చేయం. ఓకే. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా 4 ప్లేస్‌కెళ్తున్నాం. సో, ఇదొచ్చి ఒక లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఓకే. 4 ప్లేస్‌కెళ్ళినప్పుడు 4 మైనస్ 2 ఎంత? 2 అంటే ఈ 2లో నుంచి మనం వచ్చేంటి 2లో ఉన్న సేమ్ లిస్ట్‌ని ఇటరేట్ చేసి ఇందులో మనకి ఎన్ని లిస్ట్ ఉన్నా దాన్ని ఇటరేట్ చేసి మనం వచ్చేంటి దాంట్లో ప్రతి లిస్ట్‌లోను మనం వచ్చేంటి 2, మన యొక్క నంబర్‌ని యాడ్ చేస్తాం. అంటే ఈ లిస్ట్‌ని మనం ఇటరేట్ చేయాలి. అంటే మనకొచ్చేంటి 4, అంటే 4 మైనస్ 2 అంటే మనకొచ్చేంటి ఐ మైనస్ నంబర్ చేసినప్పుడు ఈ యొక్క వచ్చే లిస్ట్‌ని మనకి ఒకవేళ నల్ కానప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ లిస్టే ఉంటాయి కదా! సో, దీన్ని ఇటరేట్ చేసి ఇందులో ఉన్న లిస్ట్స్‌ని తీసుకొచ్చి దాంట్లో మన యొక్క నంబర్స్ యాడ్ చేసుకొని మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే ఫస్ట్ ఓకే. మనకొచ్చేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేంటి ఇక్కడి నుంచి మనం వచ్చేంటి ఇటరేట్ చేస్తున్నాం. సో, ఇటరేట్ చేసిన తర్వాత మనకొచ్చేంటి మన యొక్క మనం ఇటరేట్ అనేది చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా. సో, మనకొచ్చేమంటే మనకి ఇక్కడ ఇటరేట్ చేసినప్పుడు మనకి ఇది ఇచ్చి టైప్ ఏం చెప్పండి మనకి ఇక్కడ మనకి టైప్ అనేది మనకొచ్చేటి ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. మనకి టైప్ అనేది ఏముంటుంది? ఓకేనా. సో, ఇందులో వచ్చే టైప్ వచ్చేంటి లిస్ట్ ఇంటిజర్స్ అనేది వస్తుంది. సో, దీన్ని మనం వచ్చేంటి ఫర్ లూప్‌లో యూజ్ చేస్తే మనకొచ్చేంటి లిస్ట్ ఇంటిజర్స్ అనేది వస్తుంది. ఓకేనా. ఎందుకంటే మనం దీన్ని ఈ లిస్ట్ ఇంటిజర్‌ని మనం ఇటరేట్ చేస్తే మనకొచ్చేటి లిస్ట్ ఇంటిజర్ టైప్ అనేది వస్తుంది కదా! సో, కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా నేనొచ్చేంటి లిస్ట్ ఇంటిజర్ టైప్ అనేది యూజ్ చేస్తున్నా. లిస్ట్ ఇంటిజర్. సో, లిస్ట్ ఇంటిజర్ ఆఫ్ మనకొచ్చేమంటే సేమ్ మనకి కాంబినేషన్ లేదంటే మనం లిస్ట్ అనేది యూజ్ చేద్దాం. ఓకే. లిస్ట్ కోలన్ మనకొచ్చేమంటే సేమ్ దేన్ని చెక్ చేయాలి మనకి? ఇక్కడ మనకి 1 కాదు నాట్ ఓకే.
ఈ డీపీ ఆఫ్ ఐ మైనస్ నంబర్ని ఇటరేట్ చేస్తాం ఒకవేళ నల్ కానప్పుడు. ఓకే. ఓకే. సో నల్ కానప్పుడు మనం ఇటరేట్ అనేది చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనకొచ్చేవేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేవేంటి, మన యొక్క ఇఫ్ డీపీ ఆఫ్ మనకొచ్చేవేంటి ఐ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవేంటి, ఇప్పుడు మనం ఇక్కడ ఇటరేట్ అనేది చేస్తున్నాం. సో ఇటరేట్ చేసినప్పుడు మనకొచ్చేవేంటి, ఫర్ ఎగ్జాంపుల్ 0 నల్ కాదు. నల్ కానప్పుడు మనం వచ్చేంటి ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేంటి ఒక లిస్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకేనా. సో ఎందుకంటే ఈ లిస్ట్ క్రియేట్ చేసి ఈ లిస్ట్ లోపలే మనం వచ్చేంటి దీన్ని యాడ్ అనేది చేస్తాం. సో కాబట్టి ఒకవేళ మనకొచ్చేంటి ఇక్కడ నల్ కానప్పుడు మనం వచ్చేంటి ఫస్ట్ ఇక్కడ ఒక లిస్ట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకేనా. సో అంటే ఇక్కడ మనకి ఇక్కడ నల్ ఉన్నప్పుడు. ఓకేనా. సో కాబట్టి అంటే మనకి ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. సో మనకొచ్చేమంటే ఇఫ్. ఓకేనా. సో మనకొచ్చేమంటే డీపీ అంటే ఇక్కడ మనకి పర్టిక్యులర్ ఈ లిస్ట్ అనేది మనకి దేన్ని సూచిస్తుందంటే మనకి ఐనే కదా సూచిస్తుంది. సో కాబట్టి ఐని చెక్ చేస్తాం. ఓకే. డీపీ ఆఫ్ ఐ. ఓకేనా. సో డీపీ ఆఫ్ ఐ మనకొచ్చేమంటే డబుల్ ఈక్వల్ టు నల్ ఉంటే. సో డీపీ ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు నల్ ఉందనుకో మనం వచ్చేంటి ఫస్ట్ మనం లిస్ట్. ఓకేనా. సో మనకొచ్చేమంటే మనం ఫస్ట్ వచ్చి మనకొచ్చేంటి మన యొక్క డీపీ ఆఫ్ ఐ ప్లేస్‌లో మనం వచ్చేంటి ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు మనకొచ్చేంటి న్యూ అరే లిస్ట్. సో ఎప్పుడైతే మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఐ ప్లేస్‌లో మనకి నల్ ఉన్నప్పుడు. సో వన్స్ మనకొచ్చేంటి లిస్ట్ అనేది క్రియేట్ చేసినామనుకో. సో ఈ లిస్ట్ లోపల. ఓకేనా. సో మనకొచ్చేంటి డీపీ ఆఫ్ మనకి జే. సో ఇప్పుడు మనకి సేమ్ యాస్ ఇస్‌గా మనకొచ్చేంటి డయాగ్రమాటికల్ పరంగా నేనొచ్చేంటి ఇక్కడ మనకొచ్చేంటి ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసినాం. ఓకేనా. సేమ్ 4 ప్లేస్‌కొచ్చినప్పుడు 2. సో ఈ లిస్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం వచ్చేంటి ఈ లిస్ట్. ఓకేనా. సో ఈ లిస్ట్‌ని గెట్ చేసి. ఓకేనా. ఈ లిస్ట్ లోపలే కదా మనం వచ్చేంటి ఇక్కడి నుంచి వచ్చే లిస్ట్స్‌ని మనం యాడ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది వచ్చింది. 2,2ని యాడ్ చేయాలి. అంటే మనకి ఈ యొక్క ఔటర్ లిస్ట్‌ని మనం గెట్ చేసి దీంట్లో యాడ్ చేయాలి. సో కాబట్టి అంటే ఔటర్ లిస్ట్‌ని గెట్ చేసి పైన లిస్ట్స్. ఓకేనా. సో ఇదొచ్చి మనకొచ్చేంటి లిస్ట్స్ అనేవి వస్తాయి దీంట్లో. అంటే లిస్ట్స్. ఈ లిస్ట్‌లో మనం వచ్చేంటి ఈ లిస్ట్‌లో ఉన్న డేటాను ప్లస్ మన యొక్క నంబర్‌ని యాడ్ చేసి దాని తర్వాత మనం దీంట్లో యాడ్ అనేది చేయాలి. ఓకేనా. సో కాబట్టి మనకొచ్చేవేంటి సేమ్ ఇక్కడ మనకొచ్చేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేంటి డీపీ ఆఫ్. ఓకే. మనకొచ్చేంటి ఫస్ట్ మనం వచ్చేంటి అక్కడి నుంచి వచ్చిన లిస్ట్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడి నుంచి వచ్చిన లిస్ట్ ఏది ఇది. ఓకేనా. సో ఆ లిస్ట్‌ని మనం వచ్చేంటి ఒక అరే లిస్ట్‌ని క్రియేట్ చేసుకున్నాం. అరే లిస్ట్. ఓకే. మనం లిస్ట్ అనేది యూజ్ చేద్దాం. అరే లిస్ట్ ఎందుకు? లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్. కరెంట్ కోలన్ మనకొచ్చేంటి న్యూ అరే లిస్ట్. సారీ న్యూ అరే లిస్ట్. కోలన్ కాదు మనకి ఇది ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ ఆఫ్ మనకొచ్చేంటి ఈ లిస్ట్ అంటే మనకి ఈ లిస్ట్ వచ్చే లిస్ట్ సైజ్‌తో మనం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని దీంట్లో మనం వచ్చేంటి మన యొక్క కరెంట్‌లో మన యొక్క నంబర్‌ని యాడ్ చేయాలి. ఓకేనా. సో మనకొచ్చేంటి నంబర్‌ని యాడ్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ మనకి డయాగ్రమాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకి ఎప్పుడైతే 4 - 2 అనేది అవుతుందో మనకొచ్చేంటి 2 అనేది వస్తుంది. సో 2 వచ్చినప్పుడు మనకొచ్చేంటి 2 లిస్ట్‌లో 2లో మనకేమున్నాయి? సో మనకొచ్చేంటి 2 అనేది ఉంది ఒక లిస్ట్. సో ఈ లిస్ట్‌ని మనం ఇటరేట్ చేస్తే మనకొచ్చేంటి జస్ట్ 2 లిస్ట్ మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ లిస్ట్‌లో. సో ఈ లిస్ట్ సైజ్‌తో నేను వచ్చేంటి ఒక న్యూ కరెంట్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో మనకొచ్చేంటి 2 అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీంట్లో నేనొచ్చి ఏం చేస్తున్నా? ఇంకొక 2ని యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మనకి నంబర్‌ని యాడ్ చేస్తున్నాం. సో మనకొచ్చేంటి 2, 2 అనేది అయింది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేనొచ్చేంటి మన యొక్క కరెంట్ అంటే మన యొక్క కరెంట్ అంటే డీపీ ఆఫ్ ఐ డాట్. ఓకేనా. సో మనకి డీపీ ఆఫ్ ఐ డాట్ గెట్ చేస్తే మనకొచ్చేంటి అంటే మనకి డీపీ ఆఫ్ ఐలో మనకొచ్చేసి ఇదనేది ఉంటుంది. ఓకేనా. అంటే మనకి డీపీ ఆఫ్ ఐలో మనకొచ్చేంటి ఒక లిస్ట్ అరే ఉంటుంది. ఓకేనా. సో గెట్ అని కాదు. దీంట్లో మనం డైరెక్ట్‌గా యాడ్ అనేది చేసేస్తున్నాం. డీపీ ఆఫ్ ఐ డాట్ యాడ్. ఎందుకంటే ఇది వచ్చి లిస్ట్ ఆఫ్ టైప్. సో కాబట్టి మనకొచ్చేంటి డైరెక్ట్‌గా మనకొచ్చేంటి ఒక లిస్ట్ అనేది మనం లోపల మనకొచ్చేంటి ఈ లిస్ట్ అనేది యాడ్ అనేది అవుతుంది. సో మనం క్రియేట్ చేసిన ఇక్కడ 2, 2 అని. సో ఇక్కడ సేమ్ మనొచ్చేంటి ఇప్పుడు మనకొచ్చేంటి ఇది కరెంట్‌లో మనకొచ్చేంటి ఏముంటాయి? ఇదొక లిస్ట్. ఓకేనా. సో లిస్ట్ ఆఫ్ 2, 2 ఎగ్జాంపుల్ 2 వచ్చినప్పుడు అనే ఉంటుంది. సో దీన్ని తీసుకెళ్ళి మనం వచ్చేంటి మన యొక్క డీపీ ఆఫ్ జే సారీ డీపీ ఆఫ్ జే కాదు ఇది ఐ. ఓకే. సో మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఐ లిస్ట్. ఓకేనా. సో ఇదొచ్చి మనకొచ్చేంటి ఐ. ఇక్కడ మనకి డయాగ్రమాటికల్‌గా ఓకే. సో ఇదొచ్చి మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఐ లిస్ట్. ఓకే. సో ఎప్పుడైతే నేను డీపీ ఆఫ్ ఐ అని చేసినానో మనకొచ్చేంటి ఇక్కడ మనకు 2 అనేది ఉంది. 2 లిస్ట్‌లో ఉన్నది ఈ 2 లిస్ట్‌ని యాడ్ చేసుకుంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీపీ ఆఫ్ ఇక్కడ మనకొచ్చేంటి 4 అయినప్పుడు ఈ 4 లిస్ట్‌ని యాడ్ చేయాలి. ఈ 4 లిస్ట్ లోపల మనకొచ్చేంటి
మనం ఇంకొక కరెంట్ లిస్ట్‌ని యాడ్ అనేది చేస్తాం 2, 2. సో, ఈ విధంగా రన్ అవుతుంది. సో, ఇది మీకు కొంచెం లిస్ట్ అంటే అరే లిస్ట్ కొంచెం క్లియర్‌గా ఐడియా ఉంటే మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే సేమ్ యాజ్ యూజ్‌గా మనకొచ్చేవంటే ఐ. ఓకే. ఇక్కడ 2 లూప్స్ యూజ్ చేసాం కాబట్టి ఐజే అనేది వస్తుంది. ఓకే. సో, ఇది మనకొచ్చేవంటే ఇన్నర్ లూప్‌లో మనం ఐ అనేది యూజ్ చేసాం. ఇక్కడ మనం ఇదనేది యూజ్ చేయలేదు. ఓకే. సో, ఇందులో మనం వచ్చేవంటే డాట్ యాడ్ అనేది చేస్తాం. ఈ యాడ్ చేసేదేమంటే కరెంట్ అనే లిస్ట్‌నే మనం వచ్చేవంటే యాడ్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఈ లిస్ట్ అనేది యాడ్ అయింది. సో, ఈ విధంగా మనం ఇప్పుడు డయాగ్రామాటికల్‌గా దీనికి ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా ఇదొచ్చి మనకొచ్చేవంటే వర్క్ అనేది అవుతుంది. ఎప్పుడెప్పుడైతే మనకొచ్చేవంటే ఈ ఫంక్షనాలిటీ అనేది జరుగుతుందో అప్పుడు. ఓకేనా? ఓకే. మనం ఫైనల్‌గా మనం వచ్చేవంటే మన యొక్క ఫర్ లూప్ ఔట్ సైడ్ వచ్చి మనం వచ్చేవంటే రిటర్న్ ఓకేనా? ఆర్‌ఈ-టీ-ఆర్-ఎన్ రిటర్న్ ఓకే. సో, రిటర్న్ మనకొచ్చేవంటే మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే మన యొక్క డీపీ ఆఫ్ మనకొచ్చేంటే టార్గెట్. సో, మనం ఒకవేళ డీపీ ఆఫ్ టార్గెట్‌లో ఒకవేళ నల్ ఉండిందనుకో ఓకేనా? సో, మనం డీపీ ఆఫ్ టార్గెట్‌లో మనకు ఒకవేళ నల్ ఉండింది. సో, నల్ ఉంటే మనం వచ్చేవంటే మనకి నల్ అనేది రిటర్న్ అవుతుంది. బట్ మనం వచ్చేవంటే ఎంప్టీ లిస్ట్ అనేది రిటర్న్ చేయాలి. ఎందుకంటే మనకేమి లేదు కాబట్టి. సో, కాబట్టి ఎప్పుడైతే డీపీ ఆఫ్ టార్గెట్‌లో మనకు నల్ ఉండిందనుకో నేను ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చేవంటే న్యూ అరే లిస్ట్ అనేది రిటర్న్ చేస్తున్నా. ఓకే. ఒకవేళ నల్ కాకుండా ఉండిందనుకో మనం డైరెక్ట్‌గా మనం డీపీ ఆఫ్ టార్గెట్‌ని రిటర్న్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఇది నార్మల్‌గా ఇక్కడ మనం 2, 3 లైన్స్ అనేది రాసుకున్నాం ఇది. సో, దీన్ని మనం వచ్చేవంటే కమెంట్ చేసేసి నేను సింగిల్ లైన్‌లో రాసేస్తున్నా. ఓకేనా? సో, ఎందుకంటే ఇది కొంచెం మనకి సో, ఇది కామెంట్ చేసేసి కంట్రోల్ ఎక్స్ ఓకే. సో, దీన్ని కిందనేది ప్రొవైడ్ చేస్తాం. మీకు ఒకవేళ కావాలంటే రెఫరెన్స్ కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఈ ప్లేస్‌లో మనం వచ్చామంటే డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఈ ఇంత పెద్దదిగా రాయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్‌గా ఇక్కడ వచ్చామంటే సింగిల్ లైన్‌లో మనం రాసేయొచ్చు దీన్ని. డీపీ ఆఫ్ మనకొచ్చేమంటే ఐ. ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఐని గెట్ చేస్తున్నాం కాబట్టి డీపీ ఆఫ్ ఐ డాట్ యాడ్. సో, ఇక్కడ ఒకవేళ అంటే మనకు నల్ ఉండిందనుకో ఆటోమేటిక్‌గా మనకొక లిస్ట్ అనేది క్రియేట్ చేసేస్తుంది. సో, ఆ లిస్ట్‌ని మనం అంటే ఇక్కడ మనం డీపీ ఆఫ్ ఐలో గెట్ చేస్తున్నాం. సో, గెట్ చేసిన తర్వాత ఈ లిస్ట్ లోపల మనకొచ్చేమంటే మనం ఏం చేయాలి? ఇక్కడొచ్చే లిస్ట్‌ని ఓకేనా? సో, మనకొచ్చేంటే లిస్ట్ అంటే మనకొచ్చేంటే న్యూ అరే లిస్ట్. ఓకే. సో, న్యూ అరే లిస్ట్ ఆఫ్ మనకొచ్చేంటి ఈ లిస్ట్‌ని నేను యాడ్ అనేది చేస్తున్నా. సో, ఇందులో మనం అడిషనల్‌గా ఇంకొకటి కూడా యాడ్ చేయాలి. ఏమంటే మనకొచ్చేంటి యాడ్ ఆఫ్ మన యొక్క నంబర్‌ని యాడ్ చేయాలి. సో, యాడ్ ఆఫ్ నంబర్ అనేది ఇస్తున్నా. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి మనం ఇక్కడ రాసిన ఈ 3 లైన్స్‌ని మనకి సింగిల్ లైన్‌లో మనకిచ్చేస్తుంది. ఓకే. ఓకే. మనకి కోడ్‌ని సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అనేది అయిపోయిందనుకుంటా. ఓకే. సో, మనకి సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. ఐ థింక్ ఎక్కడో మిస్టేక్ చేసినాం. ఎక్కడ మిస్టేక్ చేసినాం? ఓకే. టార్గెట్ ఓకే. సారీ +1 అనేది మనం పెట్టలేదా? ఓకే. ప్లస్ అనేది పెట్టినాం. +1 మర్చిపోయినాం. ఓకే. ఇంకా ఎక్కడ మిస్టేక్? ఓకే. ఇక్కడ మనం సెమికోలన్ మిస్టేక్. ఓహ్ మై గాడ్! డీపీ ఆఫ్ యాడ్ ఓకే. డీపీ ఆఫ్ 0 ఓకే. మనకొచ్చేవంటే ఇక్కడ మనం ఏఆర్ఆర్, ఏవై ఓకే. కామన్‌గా స్పెల్లింగ్ మిస్టేక్‌లు చాలా వచ్చేస్తున్నాయి. ఓకే. ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉందో చెక్ చేసుకునేద్దాం ముందే. ఓకే. మోస్ట్‌లీ నో మిస్టేక్స్ అనుకుంటా ఇంకా. ఓకే. మన యొక్క టెస్ట్ కేస్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా అన్ని పాస్ అనేది అయిపోయింది. సో, కామన్‌గా సమ్‌టైమ్స్ స్మాల్ మిస్టేక్స్ అనేవి వస్తుంటాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు నేనొచ్చేంటి దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మన యొక్క కోడ్‌ని చూసినట్లయితే మనకొచ్చేంటి ఆల్ టెస్ట్ కేస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా పాస్ అనేది అయిపోయింది. సో, బట్ ఏమంటే మీకొచ్చేంటే మనకు ఇక్కడ 4 మిల్లీ సెకండ్స్ మనకు బీట్స్ వచ్చి ఓన్లీ 12.49% అనేది బీట్ అనేది చేసింది. ఒక మనకొచ్చేంటి సో, దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ మనం అనలైజ్ చేస్తే మనకొచ్చేంటి ఇక్కడ మనకి క్లియర్‌గా వచ్చేమంటే ఎన్ ఇంటూ టార్గెట్ ఓకేనా? సో, నార్మల్‌గా మనకొచ్చేమంటే మనకిక్కడ ఎన్ అనేది మనకొచ్చేంటి మనం క్యాండిడేట్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఈ క్యాండిడేట్స్‌ని మనం ఎన్ అనేది తీసుకుంటే మనకొచ్చేంటి టార్గెట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి ఎన్ ఇంటూ టార్గెట్ టైమ్ కాంప్లెక్సిటీ వస్తుంది. ఓకేనా? ఓకే. సమ్ ప్లేస్‌లో మనకొచ్చేంటి ఎన్ ఇంటూ టార్గెట్ ఇంటూ మనకొచ్చేంటి మన యొక్క లిస్ట్ అంటే మనకిక్కడ కాంబినేషన్ అంటే యూనిక్ కాంబినేషన్స్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి టైమ్ కాంప్లెక్సిటీ అనమాట. సో, మనకి నార్మల్‌గా మనకొచ్చేంటి ఆహ్, వరస్ట్ కేస్‌లో మనకొచ్చేంటి టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఎలా ఉంటుందంటే
అది మనకి బెస్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఇచ్చింది. సో, ఇక్కడ మనకు వరస్ట్ కేస్‌లో మనకొచ్చేంటి బిగ్ O ఆఫ్ n ఇంటూ టార్గెట్ అంటే మనకొచ్చేంటి టీ అనేది తీసుకుందాం. టార్గెట్ ఇంటూ మనకొచ్చేంటి ఎం లేదంటే యూనిక్ కాంబినేషన్స్ వచ్చి మనం వచ్చి ఎం అని అనుకుందాం. ఓకేనా. సో, ఇది మనకొచ్చేంటి టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకొచ్చేంటి స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా. సో, మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేంటి మన యొక్క టార్గెట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేంటి ఒక డీపీఆర్ అనేది మాత్రం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో, ఇంటర్నల్‌గా మనకొచ్చేంటి సమ్ అర్రే లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. బట్ అంటే మనకొచ్చేంటి మన ఇక్కడ ఫైనల్‌గా మనం క్రియేట్ చేసిన ఒక డీపీఆర్ అనేది మనం టార్గెట్ సైజ్‌తో మనం క్రియేట్ చేస్తాం కాబట్టి మనకొచ్చేంటి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేంటి బిగ్ O ఆఫ్ టీ అనేది వస్తుంది. ఓకే. స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే. బిగ్ O ఆఫ్ టీ. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. బట్ ఏమంటే ఈ ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేంటి మోర్ దెన్ 80% మనం బీట్ చేపిచ్చొచ్చు. బట్ ఏమంటే అది మనం దానికోసం మనొచ్చేంటి బ్యాక్ ట్రాకింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఆ ప్రోగ్రామ్ అనేది నేనొచ్చేంటి నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఏమంటే మీకి ఈ 2 వేస్‌లోనే మీకు సాల్వ్ చేసేది ఐడియా అనేది కావాలి. ఎందుకంటే సమ్ ఇంటర్వ్యూస్‌లో మీకొచ్చేమంటే మీకు ఓన్లీ డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని మీరు సాల్వ్ చేయండి అని అంటారు. ఎందుకంటే మనకొచ్చేమంటే ఈ డైనమిక్ ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేమంటే లార్జ్ నంబర్ ఆఫ్ ఇన్‌పుట్స్. ఓకేనా. సో, ఒకవేళ మీకొచ్చేమంటే క్యాండిడేట్స్ అనేది మనకొచ్చేంటి మోర్ దెన్ 30 లేదంటే మనకి టార్గెట్ అనేది మనకి మోర్ దెన్ 100 లైక్ ఇచ్చినప్పుడు మనకొచ్చేమంటే కాంబినేషన్స్ అనేవి చాలా వస్తాయి. సో, ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది మనకొచ్చేమంటే బెస్ట్‌గా ఉంటుంది. సో, కాబట్టి మీకొచ్చేమంటే బోత్ వేలో మీరు క్లియర్‌గా నేర్చుకోండి. ఈ వీడియో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.